ఈ మధ్య ఎక్కువ మందికి షుగర్ బాగా పెరగటానికి, షుగర్ జబ్బు రావటానికి, అలాగే ఊబకాయం పెరగటానికి, కొలెస్ట్రాల్ పెరగటానికి, ట్రైగ్లిజరైడ్స్ పెరగటానికి, ఫ్యాటీ లివర్ రావటానికి, బాడీలో ఎక్కువ ఇన్ఫ్లమేషన్ పెరిగి లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ రావటానికి ఎక్కువ కారణం కార్బోహైడ్రేట్స్ని ఎక్కువ తినటము. అంటే పిండి పదార్థాలను మోతాదుకి మించి 2-3 రెట్లు ఎక్కువ తినేస్తున్నాం. ఈ పిండి పదార్థాలను ఎక్కువ తినటం వల్ల ఈ సమస్యలన్నీ మనకి వచ్చే అవకాశం అవి కలిగిస్తున్నాయి. మరి పిండి పదార్థాలు బాగా ఎక్కువ ఉన్న ఆహారాలు ఏవో మీరు తెలుసుకుంటే వాటిని మానటానికి అవకాశం ఉంటుంది. నేచర్ అందించే ఆహారాల్లో మనం 7 రకాల ఆహార పదార్థాలను మనం తింటున్నాం. కూరగాయలు, ఆకుకూరలు, దుంపకూరలు, పండ్లు, చిరుధాన్యాలు, విత్తనాలు, పప్పు ధాన్యాలు, అట్లాగే మాంసాహారాలు. 7 రకాల ఆహార వెరైటీస్లో అన్నిటికంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న మొట్టమొదటి ఆహార జాతి చిరుధాన్యాలే. కాబట్టి ఆ చిరుధాన్యాలంటే రాగులు, సజ్జలు, కొర్రలు, జొన్నలు, ఊదలు, అరికెలు, దీంతోపాటు వరి ధాన్యాలు అంటే బియ్యము, గోధుమలు ఇట్లాంటివి. అందుకని ఈ ధాన్యాలే ముఖ్యంగా 65% యావరేజ్న 68% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఈ ధాన్యాలలో. మిగతావన్నిట్లో 5%, 2%, 4%, 10% కార్బోహైడ్రేట్స్ ఉంటే 20 లోపే ఉంటాయి మిగతా ఆహారాలన్నిటిలో. కానీ అన్నిటికంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండే మొట్టమొదటి వెరైటీ ధాన్యాలు, వరి ధాన్యాలైనా చిరుధాన్యాలైనా. వీటి వాడకాన్ని మీరు ఎంత తగ్గించుకోగలిగితే అధిక బరువు తగ్గటం, షుగర్ తగ్గటం, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, ఫ్యాటీ లివర్, బాడీలో ఇన్ఫ్లమేషన్ ఇలాంటి సమస్యలన్నీ తగ్గించుకోవడానికి కార్బోహైడ్రేట్స్ తగ్గించడమే ఔషధంలాగా మీకు ఇది హెల్ప్ చేస్తుంది. కాబట్టి అన్నాలు తినటం మానేసి పుల్కాలు, లేకపోతే రొట్టె ఒకటి, లేకపోతే చపాతీ తింటే ఒకటి, అట్లా కార్బోహైడ్రేట్స్ తక్కువ వెళ్ళటం కోసం కర్రీస్ ఎక్కువ పెట్టుకుని రొట్టెలు, పుల్కాలు ఇట్లాంటివి తక్కువ తినండి. దీని ద్వారా సహజంగా మీకు ఆరోగ్యం చేకూరుతుంది.